హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ అఖండ 2 మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ ఐలాండ్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 నైనం. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ లో మనకి వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో G5 ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ G5 వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. సో ఈ సిరీస్ మనకి December 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో మరి మీరు ఎవరైనా వరుణ్ సందేశ్ ఫ్యాన్స్ ఉండి ఈ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే ప్రజెంట్ ఈ వెబ్ సిరీస్ మనకి G5లో అవైలబుల్గా ఉంది. మీరైతే వెళ్ళి వాచ్ చేయండి, మన తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 2 ది లాస్ట్ షో. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా వాళ్ళైతే మనకి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 21 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ది లాస్ట్ షో మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని విన్లో December 21 నుంచి. ఇక నెంబర్ 3 ఏక్ దివానికి దివానియత్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 26 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని G5లో December 26 నుంచి. ఇక నెంబర్ 4 రన్ అవే. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే వాళ్ళైతే మనకి అఫీషియల్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 1 నుంచి రన్ అవే మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రన్ అవే మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో January 1 నుంచి. ఇక నెంబర్ 5 ఏ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్. సో ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ మూవీ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 18 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఏ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో January 18 నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 6 దే ప్యార్ దే 2. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 9 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో January 9 నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 రివాల్వర్ రీటా. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. బట్ థియేటర్స్లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు. అండ్ ఈ మూవీలో మనకి కీర్తి సురేష్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీకి సంబంధించి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రీసెంట్గా రిలీజ్ చేశారు. సో రివాల్వర్ రీటా మూవీ ఓటీటీ రిలీజ్ December 26 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో December 26 నుంచి. ఇక నెంబర్ 8 ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ. సో ఈ మూవీలో మనకి రామ్ పోతినేని మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. బట్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాం విషయానికి వస్తే 5.70 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 1.1 కోటి అండ్ ఆంధ్రాలో 5.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో దాదాపు 13 కోట్ల
షేర్ ని అండ్ 22 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.34 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 2.41 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 17 కోట్ల షేర్ ని అండ్ 30 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో థియేటర్స్ లో అయితే పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ ని అయితే రాయించుకున్నారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళే మనకు కన్ఫర్మ్ చేసి చెప్పారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 25th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుందని. సో మరి మీరు ఎవరైనా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో December 25th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. ఇక నెంబర్ 9 అఖండ 2 మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 16 కోట్లు అయితే రాబట్టింది, సీడెడ్లో 11 కోట్లు అండ్ ఉత్తరాంధ్రలో 5 కోట్లు అండ్ ఈస్ట్లో 4 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో దాదాపు 50 కోట్ల షేర్ని అండ్ 77 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.5 కోట్లు అండ్ ఓవర్సీస్లో 4.5 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్కి గాను 60 కోట్ల షేర్ని అండ్ 98 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ చాలా అయితే కలిసి చేయాలి. సో చూద్దాం ఇంకా ఈ మూవీ ఎప్పటిలోగా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి January 10th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అఖండ 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో January 10th నుంచి. ఇక నెంబర్ 10 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఎప్పుడో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా తమిళనాడులో 57 కోట్లు అయితే రాబట్టింది, కర్ణాటకలో 3 కోట్లు అండ్ కేరళలో 95 లక్షలు అండ్ ఓవర్సీస్లో 18 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 40 కోట్ల షేర్ని అండ్ 80 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 41 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది. బట్ మన తెలుగు లాంగ్వేజ్లో ఈ మూవీని థియేటర్స్కి అయితే తీసుకురాలేదు. అండ్ ఇప్పుడు ఈ మూవీని మన తెలుగు లాంగ్వేజ్లోకి అయితే తీసుకొస్తున్నారనమాట. ముందుగా శాటిలైట్ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జీ తెలుగు వాళ్ళు ఈ మూవీకి సంబంధించి తెలుగు శాటిలైట్ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. December 21st నుంచి ఈ మూవీ మనకి 3 PM అవైలబుల్గా ఉంటుంది టీవీలో. సో మరి మీరు ఎవరైనా ఐలాండ్ మూవీ తెలుగులో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. December 21st నుంచి 3 PM టీవీలో అవైలబుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ మూవీకి సంబంధించి ప్రింట్ కూడా మనకైతే వస్తుంది. నాకు తెలిసి తెలుగు డిజిటల్ రైట్స్ కూడా G5 వాళ్ళే తీసుకుంటారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా మనకి త్వరలోనే అనౌన్స్ చేస్తారు, మీరైతే వెయిట్ చేయండి. సో మరి మీరు ఎవరైనా ఐలాండ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జీ తెలుగులో 3 PM ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ ఎపిసోడ్ థాంక్స్ ఫర్ వాచింగ్.